హలో గైస్, మీకు విషయం తెలుసా? ఉత్తర కొరియా, దక్షిణ కొరియా రెండు ఒకే దేశంగా ఉండేవి. సరే, మరి ఎందుకు విడిపోయినాయి అంటే ఈరోజు ఈ రెండు దేశాలు శత్రు దేశాలుగా మారినాయి. అదేంటో ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో విడిపోవడానికి కారణాలు ఏంటి అంటే 1945కి ముందు ఉత్తర కొరియా అనేది ఒకటే దేశం. సో 1910 నుంచి 45 దాకా జపాన్ పాలనలో ఉండే కొరియా. రెండవ ప్రపంచం ముగిసిన తర్వాత జపాన్ అనేది ఓడిపోయింది. జపాన్ ఓడిపోయిన తర్వాత కొరియాకు స్వతంత్రం వచ్చింది. అప్పుడే రియల్ ప్రాబ్లం అనేది స్టార్ట్ అయింది. ఏంటి అంటే రెండు విభజనలు జరిగినాయి, తాత్కాలిక విభజన. రెండు శక్తివంతమైన దేశాలు లోపలికి వచ్చినాయి. ఒకటి ఉత్తరం వైపు, ఉత్తర భాగాన్ని సోవియట్ యూనియన్, దక్షిణ భాగాన్ని అమెరికా అనేది కంట్రోల్ చేయడం షురూ చేసింది. సో 1945లో కొరియాను 38వ అక్షాంశం వద్ద తాత్కాలికంగా విభజించారు. ఎందుకోసం అంటే పీస్ కావాలి, ప్రశాంతత, శాంతి నిలుపుకోవడం కోసం కావచ్చు, తర్వాత ఒకే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయొచ్చు అనే ఉద్దేశంతో కావచ్చు. తర్వాత జరగలేదు. ఇక్కడ రెండు సిద్ధాంతాల పోరు జరిగింది. అప్పుడు ప్రపంచం మొత్తం ఎట్లా ఉందంటే కోల్డ్ వార్లో ఉంది. ప్రపంచం మొత్తం 45లో కోల్డ్ వార్లో ఉంది. సో ఉత్తర కొరియాలో కమ్యూనిజం, సోవియట్ మద్దతు ఉంది. దక్షిణ కొరియాలో వచ్చేసి ఏంటంటే ప్రజాస్వామ్యం, క్యాపిటలిజం, అమెరికా మద్దతుతో దక్షిణ కొరియా ఉంది. ఇద్దరు ఒకరికొకరు నమ్మలేదు. 1948లో రెండు దేశాలు ఏర్పడ్డాయి. ఒకటి ఉత్తర కొరియా, ఇంకోటి దక్షిణ కొరియా. ఉత్తర కొరియాని ఏమంటారంటే డిపిఆర్కే అంటే డెమోక్రటిక్ పీపుల్ రిపబ్లిక్ ఆఫ్ కొరియా. దక్షిణ కొరియాని ఏమంటారంటే రిపబ్లిక్ ఆఫ్ కొరియా అంటారు. సో ఈ రెండు దేశాలకు యుద్ధం కూడా జరిగింది. యుద్ధం ఏంటంటే 1950లో ఉత్తర కొరియా దక్షిణ కొరియాపై దాడి చేసింది. ఎందుకంటే ఆ దేశాన్ని గ్రాప్ చేసుకోవాలని, ఆ దేశాన్ని ఆక్రమించుకోవాలని. మళ్ళీ రెండు దేశాలు ఈ రెండు దేశాలకు మద్దతుగా అమెరికా, అటు దక్షిణ కొరియాకు అమెరికా, ఇటు ఉత్తర కొరియాకు చైనా, సోవియట్ యూనియన్ రెండు మద్దతు ఇచ్చినాయి అనమాట. ఈ యుద్ధం 3 సంవత్సరాలు సాగింది. లక్షల మంది ప్రాణాలు కోల్పోయినారు అనమాట, లక్షల మంది. కానీ ఇప్పటికీ విడిపోయి ఉన్నారు. 1953లో యుద్ధం ఆగిపోయింది, శాంతి ఒప్పందం జరగలేదు. కానీ దానికి బదులుగా ఏం జరిగిందంటే డీమిలిటరైజ్డ్ జోన్స్ అనేది ఏర్పడ్డాయి అనమాట. డీమిలిటరైజ్డ్ జోన్ అంటే కొన్ని ఏరియాలను వాళ్ళ మిలిటరీస్ని మోహరించొద్దని ఒక ఒప్పందం చేసుకున్నారు. అందుకే కొరియా ఇప్పటికీ రెండు దేశాలుగా ఉంది. ఓకే, ఉత్తర దక్షిణ కొరియా సాంకేతికంగా ఇంకా ఇప్పుడు యుద్ధంలో ఉన్నట్టే లెక్క. ఒకే భాష, ఒకే ప్రజలు, రెండు విభిన్నమైన జీవితాలు. ఇది కొరియా చరిత్ర.